ఒక ప్రభంజనం. మీలో అంతర్గతంగా దాగి ఉన్న మీ శక్తిని తట్టి లేపి మీతో అద్భుతాన్ని ఆవిష్కరింపజేసే ఆ అద్భుత శక్తి, ఆ సంచలనాత్మక వ్యక్తిని మరికొద్ది సేపట్లో కలుసుకోబోతున్నారు. అంతకన్నా ముందు వేణు కళ్యాణ్ గారి గురించి రెండు మాటలు. వేణు కళ్యాణ్ గారు ఒక్కసారిగా వ్యాపార సామ్రాజ్యం నుండి పుట్టిన కార్పొరేట్ దిగ్గజం కాదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక సాధారణ మనిషి. వీరికి ప్రారంభించే తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లితో వారిది అందమైన చిన్న కుటుంబం. చిన్నప్పటి నుండి వేణు కళ్యాణ్ గారు ఏ పనిలో అయినా చాలా చురుగ్గా ఉండేవారు. ఏది చేసినా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి, అందరికంటే భిన్నంగా ఉండాలి అని చిన్నతనం నుండే అమ్మా నాన్న తనని ప్రోత్సహిస్తూ ఉండేవారు. అందుకే అతనికి వారు 5-6 ఏళ్ల వయసు నుండే స్కూల్తో పాటు భగవద్గీత ఇంకా ఎందరో మహాత్ముల ప్రవచనాలను వినిపిస్తూ ఉండేవారు. వేణు కళ్యాణ్ గారు కూడా వాటిని శ్రద్ధగా ఆకలింపు చేసుకునేవారు. అప్పుడే నిర్ణయించుకున్నారు, జీవితంలో సక్సెస్ అవ్వాలంటే స్కూల్స్ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ కన్నా రియల్ లైఫ్ నాలెడ్జ్ ఎంతో అవసరం. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండ్ భగవద్గీత వంటి అనేక సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించారు. కానీ అప్పుడే ఆయన వేగానికి ఒక సైన్స్ పడింది. సరిగ్గా తన 15 సంవత్సరాల వయసులో వాళ్ళ ఫాదర్ చేస్తున్న బిజినెస్ అన్ని మీద వేసుకుని తన చదువులు వదిలేసి చెల్లి, తమ్ముడి చదువుల కోసం, తన కుటుంబం కోసం కష్టపడటం స్టార్ట్ చేశారు వేణు కళ్యాణ్. ఆ క్రమంలో ఇంటికింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేయడం, న్యూస్ పేపర్లు వేయడం, బైక్ మెకానిక్, ఆఫీస్ బాయ్, హోటల్ క్లీనింగ్ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబం కోసం వేణు కళ్యాణ్ చేయని పనులంటూ లేవు. ఈ క్రమంలో ఎన్ని అవమానాలు, ఎన్నో నష్టాలను భరించాడు. ఇది సరైన దారి కాదు అని తనకు ఉన్న స్కిల్స్ తో చిన్న వయసులోనే ట్రైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎంతో కష్టపడి ప్రతిరోజు తన స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు మార్కెట్ లో వేణు కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని పూజంకులను దాటుకుంటూ తన గమ్యానికి పేదరికం అడ్డు కాదు అని నిరూపించారు. కొందరు మెంటర్స్ సహాయంతో తన అనుభవాలని ఆయుధాలుగా మార్చుకొని ఒక సక్సెస్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు తెచ్చుకొని రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని యూత్ ఐకాన్ అయ్యారు. మన దేశం మారాలి అంటే ముందుగా యువత మారాలి. సరైన మెంటర్ లేక ఏం చేయాలో తోచక తప్పుదారిలో వెళ్తూ తప్పుడు నిర్ణయిన మాటలతో పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ ఒక అన్నగా తమకిప్పుడు సహాయపడుతూ తాము సాధించలేనిది ఏదీ లేదు అనుకునేలా చేసి ఎందరో జీవితాలను ఉన్నత మార్గాల వైపు ప్రేరేపించారు వేణు కళ్యాణ్. ఎంత పెద్ద తుఫానైనా ఒక్క చిరుతో మొదలవుతుంది. దేశంలో ఎంత పెద్ద మార్పు అయినా ఒక్కరితోనే మొదలవుతుంది. అందుకే అతని ఆలోచనలను, ఆశయాలను అందరికీ పరిచయం చేయాలన్న తపనతో